దేవుళ్ళంట ఈ నరసీపట్నం తన ఇల్లంట ప్రాణం తనలో ఉన్నన్నాళ్ళు ఈ మట్టిని విడిచి. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మరి మీకు తెలుసు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నన్ను ఎమ్మెల్యేగా పెట్టారు. అప్పుడు లచ్చనపాలెం అంటే లచ్చాపోతుడి గారికి అంటే మా తాతయ్య గారికి చాలా సొంతూరు లాంటిది. మీ అందరికి తెలిసింది, పెద్దవాళ్ళందరికీ తెలుసు. లచ్చాపోతుడి గారి కుటుంబానికి ఈ ఊరికి ఎంతో సంబంధాలు ఉండేవి. సొంత కుటుంబమే, సంబంధాలు సొంత కుటుంబమే. అప్పుడు నేను మొట్టమొదటిసారి 83లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుదాం ముహూర్తం అనుకున్నాం. అప్పుడు నేను చెప్పాను కూడా లచ్చాపోతుడి గారికి సొంతూరు లచ్చనపాలెం, అంచేది మొట్టమొదటి 10 లక్షలకి ఈ ఊరు నుంచే ముహూర్తం చేద్దామని చెప్పి ఆ రోజులు వచ్చి ఇక్కడి నుంచి ముహూర్తం చేశాను. అంటే 42 సంవత్సరాల క్రితం. అలాగే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లో పోటీ చేస్తా ఉన్నాం. నేను తప్పకుండా ప్రతి ఎలక్షన్కి వచ్చి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మీ అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం. ఆ విషయం మీకు తెలుసు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎలక్షన్లో కూడా పూర్వం మాదిరిగానే ఇక్కడికి వచ్చి మీ అందరూ ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం తీసుకుని ఎలా తీసుకుని ఇక్కడ ముహూర్తం పెట్టాను ఈవేళ. మరి ఈవేళ చూశాను, చాలా సంతోషం. బాబ్జీ డిస్టర్బ్ చేస్తే నాకు ఈవేళ చూశారు. ముహూర్తం షాట్ అంటారు దీన్ని. సినిమా తీసాడు ముహూర్తం షాట్ కొడతాం. అలాగే మీరు లచ్చనపాలెం ఇలా ముహూర్తం అదిరిపోయింది. అమలు పూజ చేసి కొబ్బరికాయ కొడిసిపోతాం అని వస్తే ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా అయిపోయింది. ఈవేళ ఓపెనింగ్ మీటింగే అదరగొడిస్తారు మీరు లచ్చనపాలెంలో. దానికి మా లచ్చనపాలెం నాయకుల్ని, ప్రెసిడెంట్ గారిని, పెద్దల్ని, ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళు అడుగుకి పొట్టు విడిశారు. ముందే నేను నలుపు, ఇంకా నలుపు అయిపోయాను. ఆడతలు ఇచ్చి బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. అలాగే ఈ మండల నాయకుల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ వచ్చారు ఆశీర్వదించడానికి. స్టార్ట్ చేస్తున్నారు ఆలోచించి. ఇప్పుడే కాదు, ప్రతి ఎలక్షన్కి కూడా మాగారపాలెం మండలం నాకు మెజార్టీ వస్తూనే ఉంది. చాలా టైట్గా ఉన్న రోజుల్లో కూడా, మొన్న నేను ఓడిపోయాను కదా, అప్పుడు కూడా మేము మాగారపాలెం మండలం మెజార్టీ వచ్చింది నాకు. సరే, రాజకీయాల్లో ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం, సహజం. దాని గురించి నేను బాధపడినా కానీ ఈ 40 సంవత్సరాలు కూడా ఇందాక కుర్రాడు జనసేన నాయకులు బాబు మాట్లాడుతూ చెప్పాడు వాట. అయ్యన నేను ఎక్కడికి వెళ్ళినా మీ దేవుడు అంటే నర్సీపట్నం అని ఎవరు చెప్పినా అయ్యని బతుకుని ఊరా అని అడుగుతారు. మరి అంత పేరు నాకు ఎలాగొచ్చిందంటే నా గొప్పతనం కాదు, అది ఎన్టీ రామారావు దయ వల్ల, మీ ప్రజలతో మీ అందరి దయ వల్ల. మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది, పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చింది, ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇది తప్పురా నా కొడక అని చెప్పి ధైర్యం వచ్చింది నాకు. ఆ ధైర్యమే ఈవేళ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను, బస్సుల్లో వెళ్తూ ఉంటాను. వచ్చి సార్ బాగున్నారా సార్ పడుతుంది, అది ఎవడో నాకు తెలీదు. సార్ అవునారా అంటారు. ఎవరు బాబు వాళ్ళ నన్ను తెలిసింటే టీవీలో చూస్తుంటారు సార్, సోషల్ మీడియా చూస్తుంటారు, బాగా మాట్లాడతారు సార్ అని. ఆ మాట్లాడే అవకాశం ఇచ్చింది ఎవరు? మీరే కదా. నేను అసెంబ్లీకి వెళ్ళిపోయి మాట్లాడే అవకాశం నాకు అడుగుతాడు. నర్సీపట్నం కూర్చుంది నేను. అటువంటి మీకు ఈ ఊరు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం కోసం మొత్తం వచ్చాను. చాలా బాగుంది. ఈవేళ శుభసూచకం, మంచి ముహూర్తంలో పెట్టుకున్నాను. వ్యక్తి బాగా ఆనందంగా ఉన్న పని చేస్తున్నాను. ఇకపోతే రాజకీయాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మీరు చూస్తూ ఉంటారు. ఇందాక ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు ఆ కార్యక్రమాల గురించి. ఏదో నన్ను ఆయన బదులు ఇచ్చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు చెప్పడం కాదు. ఎమ్మెల్యేకి నా ధర్మం అది. నాకు మంత్రి వచ్చింది. మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నాకు మంత్రి ఇచ్చారు, R&B మంత్రి, పంచాయతీ మంత్రి. ఆ మంత్రి దగ్గర డబ్బులు ఉంటాయి, గవర్నమెంట్ డబ్బులు. నాకు స్వార్థం ఉంటుంది. నర్సీపట్నం అంటే స్వార్థం ఉండదా? అలాగే మిగతా గ్రామాలకు తగ్గించి, మిగతా నియోజకవర్గం తగ్గించి మన నియోజకవర్గం ఎక్కువ తీసుకొచ్చాను. దాంట్లో కొన్ని పనులు చేసాం. ఈవేళ నా ఉద్దేశం ఏంటి, అయ్యన్న పోతుంది ఎన్నాళ్ళు వస్తామని మీరు అన్న మనకు 10 పెద్ద ఎనకాల బతుకుతామా? ఇప్పుడు కూడా చచ్చిపోతాం కదా. చచ్చిపోయిన తర్వాత అయ్యన్న పోతుడు వాళ్ళకి పని జరిగింది అని చెప్పుకోవాలని కోరుకుంటాను కదా నేను. ఆత్మార్థం కదా ఉండదా? అది అనేది ఉందమ్మా. చేసి పనులు మేము లేకపోయినా, బతికలేకపోయినా, చచ్చిపోయినా సరే చెప్పుకునేటువంటి పరిస్థితి లచ్చాపోతుడి గారు ఉన్నారు. మీ అందరికి తెలిసి కుటుంబం తెలియపోతుంది.
లక్షాపతిగా చనిపోయి ఎప్పుడైంది? 42 సంవత్సరాలు అయింది. అతను చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పటికీ లక్షాపతి గురించి చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? అతను చేసిన పనుల గురించి. ఇవాళ పాలిటెక్ కాలేజీలో, నర్సీపట్నం పాలిటెక్ కాలేజీ చెప్తే ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. భూమి లేదు, ఎక్కడికి కట్టాలో అర్థం కాలేదు. లక్షాపతి గారు భూమి ఇచ్చారు, ఊరికి ఫ్రీగా ఇచ్చారు. మరి ఆ భూమి గది వేలు ఉంటే లక్షాపతి కుటుంబానికి సుమారు 50 కోట్లు 50 కోట్లు ఆ రోజు ఇప్పుడే ఇచ్చారు భూమి. ఇలాంటి మంచి పనులు చేశారు కాబట్టి చెప్పుకున్నాం. అదేవిధంగా నేను కూడా మీకు అందరికీ మనం చేస్తున్నాను.